పురుషుల్లో వీర్యహీనత లోపిస్తుందో అలాంటి వారు ఈ రోజు నేను చెప్పేటటువంటి ఈ యొక్క ఔషధి మీకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే అత్తపత్తి గింజలు, చింత గింజల పప్పు, నీరుగుబ్బి గింజలు వీటిని సమానంగా తీసుకుని మర్రి పాలలో ఒక రాత్రి నానబెట్టి తరువాత గాలికి ఆరబెట్టి మెత్తగా నూరి శనగ గింజలంతా మాత్రలు చేసి మళ్ళీ గాలికి ఎండబెట్టి నిల్వ చేయాలి. 2 పూటల పూటకు 3 మాత్రలు నీటిలో వేసుకొని వెంటనే నాటు ఆవు పాలు కండ చక్కెర కలిపి తాగాలి. ఒకవేళ నాటు ఆవు పాలు దొరకని వారు మేకపాలు కానీ నాటు గేదె పాలు కానీ ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇలా 40 రోజుల్లో మీరు మూత్రంలో వీర్యం పడిపోవడం, అలాగే శీఘ్రస్ఖలనం, నపుంసకత్వం, అలాగే అంగ బలహీనత ఇటువంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. అలాగే విశేషమైనటువంటి ధాతు పుష్టి కలుగుతుంది. ప్రత్యేకించి మగవారిలో ఈ యొక్క సంతాన శక్తి పెరుగుతుంది. అలాగే లేపనా శక్తి, అధిక సమయం చేసేటటువంటి శక్తి కూడా పెరుగుతుంది. ఇది చేసినన్ని రోజులు వేడి, పులుపు, కారం పదార్థాలు నిషేధించవలసి ఉంటుంది.